హలో ఎవరివన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం లెనిక్స్ బూటింగ్ ప్రాసెస్ ఆర్ ప్రొసీజర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ రూట్ పాస్వర్డ్ని ఎలా రికవరీ చేయాలి అనేది కూడా మనం ఈరోజు క్లాస్లో మాట్లాడుకోబోతున్నాం. సో లెనిక్స్ బూట్ ప్రాసెస్ గురించి మాట్లాడుకునే ముందు మనం ఒక కంప్యూటర్ బూట్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఇది నేను ఆల్రెడీగా డెమోలో మాట్లాడాను, బట్ ఒకసారి ఒక కంప్యూటర్ బూట్ బూట్ ప్రాసెస్ గురించి, అంటే ఎనీ కంప్యూటర్ ఎలా బూట్ అవుతుంది తెలుసుకొని దాని తర్వాత మనం లెనిక్స్ బూట్ ప్రాసెస్ గురించి మాట్లాడదాం. సో కంప్యూటర్ ఎలా బూట్ అవుతుంది అంటే, మనం వెన్ వి ప్రెస్ ద పవర్ ఆన్ బటన్, మనం ఎప్పుడైతే పవర్ ఆన్ బటన్, కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ ఎనీథింగ్ అండి, సో పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు పవర్ అనేది కంప్యూటర్లోకి సప్లై అవుతుంది. అది ఎస్ఎంపిఎస్, స్విచ్ మోడ్ పవర్ సప్లై. ఈ ఎస్ఎంపిఎస్ ద్వారా మనకి ఏసీ పవర్ని డీసీ పవర్గా కన్వర్ట్ చేసి సిస్టంలో ఉన్న హార్డ్వేర్ కాంపోనెంట్స్ అన్నిటికీ సప్లై చేస్తుంది. సో ఇది ఎస్ఎంపిఎస్ అనేది మీకు డెస్క్టాప్లోని, సర్వర్స్ హార్డ్వేర్లోని, టవర్ సర్వర్, ప్లేట్ సర్వర్ ఆర్ ర్యాక్ సర్వర్స్లో ఎస్ఎంపిఎస్ అటు ఇటుగా షేప్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ల్యాప్టాప్లో కూడా ఉంటుంది, బట్ దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఓకే, సో ఎస్ఎంపిఎస్ ఏం చేస్తుందంటే ఏసీ పవర్ని డీసీ పవర్గా కన్వర్ట్ చేసి అన్ని కంప్యూటర్ పార్ట్స్కి సప్లై చేస్తుంది. సో ఎప్పుడైతే కంప్యూటర్ పార్ట్స్ పవర్ అప్ అయినాయో, సిపియు ఎగ్జిక్యూట్ జంప్ ఇన్స్ట్రక్షన్స్, సిపియులో హార్డ్ కోడ్ జంప్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ హార్డ్ కోడ్ జంప్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో సిపియులో ఆ జంప్ ఇన్స్ట్రక్షన్స్లో ఏముంటుందంటే, ఆ జంప్ ఇన్స్ట్రక్షన్స్లో ఎంబీఆర్ అంటే ప్రీ డిఫైన్డ్ మెమరీని రన్ చేయమని, రన్ చేయమని. ప్రీ డిఫైన్డ్ మెమరీ అంటే ఏంటి? రోమ్, రీడ్ ఓన్లీ మెమరీ. దాన్ని ప్రీ డిఫైన్డ్ మెమరీ అంటాం. అంటే ఏంటి? ఆల్రెడీగా సిస్టమ్తో పాటు ఆ మెమరీ వస్తుంది. మీ అందరికీ తెలిసి మనం ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వాడడం వల్ల రోమ్ గురించి అందరికీ తెలుసు. ర్యామ్ ఎంత, రోమ్ ఎంత, ప్రాసెసర్ ఎంత మనం చూస్తున్నాం. కాన్ఫిగరేషన్ కొనుక్కునే ముందు స్టోరేజ్ ఎంత, ఇవన్నీ చూస్తున్నాం కొనుక్కునే ముందు. స్మార్ట్ ఫోన్ కొనుక్కునే ముందు ఇవన్నీ చూస్తున్నాం కదా. సో రోమ్ అనేది ప్రీ డిఫైన్డ్ మెమరీ, అది ఆల్రెడీగా. సో ఒక ప్రీ డిఫైన్డ్ మెమరీ. ఆ మెమరీలో ఏముంటుందంటే, ఆ మెమరీలో ఒక స్మాల్ ప్రోగ్రామ్ అనొచ్చు, లేదా ఒక స్మాల్ సాఫ్ట్వేర్ అనొచ్చు. ఓకే, సో ఒక చిన్న అప్లికేషన్ అనొచ్చు, వాట్ ఎవర్ వీ కెన్ కాల్. సో బయోస్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. బయోస్, బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్, బయోస్. ఈ బయోస్ అనే ప్రోగ్రామ్ని రన్ చేస్తుందండి. ఎక్కడి నుంచి? ఈ ప్రీడిఫైన్డ్ మెమరీ లొకేషన్ నుంచి ఆ బయోస్ని రన్ చేస్తుంది. ఏది? సిపియు జంప్ ఇన్స్ట్రక్షన్స్. సో ఎప్పుడైతే ఈ రోమ్లో ఉన్న బయోస్ని ఎగ్జిక్యూట్ చేస్తామో, సిపియు జంప్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేస్తుందో, బయోస్ ఏం చేస్తుందంటే పోస్ట్ అనే ఒక టెస్ట్ని పర్ఫామ్ చేస్తుంది. పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్, పోస్ట్ అనే ఒక టెస్ట్ని కండక్ట్ చేస్తుంది. సో బయోస్కి అడ్వాన్స్డ్ యూఈఎఫ్ఐ, యూనిఫైడ్ ఎక్స్టెన్సిబుల్ ఫర్మ్వేర్, యూఈఎఫ్ఐ. బయోస్ అనేది ఓల్డ్, యూఈఎఫ్ఐ అనేది అడ్వాన్స్డ్. ఓకే, యూఈఎఫ్ఐ అంటే యూనిఫైడ్ ఎక్స్టెన్సిబుల్ ఫర్మ్వేర్ ఇంటర్ఫేస్. నేను దీనికి డిఫరెన్స్ కూడా మీకు పెద్దగా ఎఫ్ఐ ఇలా ఉంటుంది. స్క్రీన్ అయితే ఇలా ఉంటుంది. అయితే ఈ బయోస్ ఉండాలా మన సిస్టంలో, యూయుఎఫ్ఐ ఉండాలా అని మన చేతిలో లేదు. అది హార్డ్వేర్ నుంచి వచ్చిన సాఫ్ట్వేర్. ఇది ఆ సిస్టంలో బయోస్ ఉంటే బయోస్ వాడతాము, యూయుఎఫ్ఐ ఉంటే యూయుఎఫ్ఐ. ఓకే, సో ఎక్కడ అది ప్రీలోడ్ అయ్యి ఉంటుందండి?
ఎక్కడ ప్రీలోడ్ అయ్యి ఉంటుంది? రోమ్‌లో ప్రీలోడ్ అయ్యి ఉంటది. సో, రోమ్ నుంచి బయోస్ ఆర్ యూఈఎఫ్5 ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ బయోస్ ఆర్ యూఈఎఫ్5 ఏం చేస్తదంటే పోస్ట్ అనే ఒక టెస్ట్‌ని కండక్ట్ చేస్తది. పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్. ఈ టెస్ట్ ఏం చేస్తదంటే సిస్టమ్‌లో ఉన్న అన్ని కంప్యూటర్స్ సారీ. సిస్టమ్‌లో ఉన్న అన్ని కాంపోనెంట్స్‌ని ఇంటిగ్రిటీ చెక్ చేస్తది. అంటే ఏంటి? ఇంటిగ్రిటీ చెక్ అంటే ఏంటంటే, ఆ కాంపోనెంట్స్ అంటే ఆ హార్డ్‌వేర్ పార్ట్స్ పనిచేస్తున్నాయా? లేవా? ఓకే. పనిచేస్తున్నాయా? లేవా? అని ఒక ఇంటిగ్రిటీ చెక్ అనేది చేస్తుందన్నమాట. వన్స్ చేసిన తర్వాత బయోస్ లోడ్స్ పార్టీషన్ టేబుల్ ఇంటూ ర్యామ్. ర్యామ్‌లోకి పార్టీషన్ టేబుల్‌ని లోడ్ చేస్తది. ఇక్కడ ఆపుదాం. ఎప్పుడైతే ఇంటిగ్రిటీ చెక్ చేస్తుందో ఆ ఇంటిగ్రిటీ చెక్ ఏంటి? ఇంటిగ్రిటీ చెక్ అయిన తర్వాత బయోస్ ఏం చేస్తది? లోడ్స్ ఎగ్జిక్యూట్ ఎంబీఆర్ బూట్ లోడర్‌ని ఎగ్జిక్యూట్ చేస్తది. బయోస్ బూట్ లోడర్‌ని ఎగ్జిక్యూట్ చేస్తది. సో, ఈ ఎంబీఆర్ ఎక్కడుంటది? హార్డ్ డిస్క్‌లో ఉంటుంది. ఎంబీఆర్ హార్డ్ డిస్క్‌లో ఉంటుంది. హార్డ్ డిస్క్‌లో ఎక్కడుంటుంది? హార్డ్ డిస్క్‌లో ఫస్ట్ సెక్టార్. ఓకే. సారీ. ఎంబీఆర్. ఎంబీఆర్ ఎక్కడ ఉంటుందండి? హార్డ్ డిస్క్‌లో ఫస్ట్ సెక్టార్‌లో ఉంటుంది. ఇదొక హార్డ్ డిస్క్ అండి. ఈ హార్డ్ డిస్క్‌లో ఓకే. ఈ సీడీఈఎఫ్ వదిలేయండి. నేను మార్చలేదు. ఇది విండోస్. సో, ఇక్కడ మనకి రూట్ డెవ్, ఎస్‌డిఏ 1, రూట్ డెవ్, ఎస్‌డిఏ 2 అలా 3 ఇలా పార్టీషన్స్ ఉన్నాయి. కానీ కొంత రిజర్వ్డ్ మీరు అబ్జర్వ్ చేస్తే హార్డ్ డిస్క్‌లో కొంత రిజర్వ్డ్ స్టోరేజ్ అనేది ఉంటుంది. ఆ రిజర్వ్డ్ స్టోరేజ్‌లో ఫస్ట్ సెక్టార్‌లో ఎంబీఆర్ ఉంటుందండి. ఎంబీఆర్ అనేది ఉంటుంది. మాస్టర్ బూట్ రికార్డ్. దీనికి అడ్వాన్స్‌డ్ జీపీటీ. ఎంబీఆర్‌కి అడ్వాన్స్‌డ్ జీపీటీ. ఇదేంటంటే గైడ్ పార్టీషన్ టేబుల్. గైడ్ పార్టీషన్ టేబుల్. సో, ఇది కూడా మన చేతిలో ఉండదు. ఇది కూడా ఎంబీఆర్ మన సిస్టమ్‌లో ఉండాలా? జీపీటీ మన సిస్టమ్‌లో ఉండాలనేది మన చేతిలో ఉండదు. అది ఇట్ కమ్స్ ఫ్రమ్ హార్డ్‌వేర్. ఓకే. సో, ఎంబీఆర్‌కి అడ్వాన్స్‌డ్ జీపీటీ. 2 ఒకేలా పనిచేస్తాయి. బట్ ఇక్కడ ఎక్కువ స్టోరేజ్‌ని జీపీటీ హ్యాండిల్ చేస్తది. గైడ్ పార్టీషన్ టేబుల్. ఎక్కువ మోర్ థాన్ 2 టీబీ స్పేస్ ఉన్నట్లయితే ఆ స్పేస్‌ని హ్యాండిల్ చేయగలదు జీపీటీ. సో, అది మనం తర్వాత మాట్లాడదాం. సో, ఈ బయోస్ ఏం చేస్తది? ఎంబీఆర్ ఆర్ జీపీటీని రన్ చేస్తది. సో, ఎంబీఆర్ ఆర్ జీపీటీలో మనకి 3 పార్టీషన్స్ 512 బైట్స్ సైజ్ ఉంటుంది ఈ రికార్డు. ఈ రికార్డ్‌లో మనం ఫర్దర్‌గా ఈ రికార్డు 3 పార్టీషన్స్‌గా డివైడ్ అయ్యి ఉంటుంది. 1 బూట్ లోడర్, 2 పార్టీషన్ టేబుల్, 3 మ్యాజిక్ నంబర్. బూట్ లోడర్ 446 బైట్స్ సైజ్ ఉంటుంది. పార్టీషన్ టేబుల్ 64 బైట్స్ ఉంటుంది. మ్యాజిక్ నంబర్ 2 బైట్స్ ఉంటుంది. సో, మ్యాజిక్ నంబర్ ఎందుకుంటుంది అంటే, ఇది అఫీషియల్ ఎంబీఆరా? కాదా? రైట్ ఎంబీఆరా? కాదా? అనేది మ్యాజిక్ నంబరు సిస్టమ్‌కి చెప్తదనమాట. మనం గూడా సోషల్ మీడియాలో అకౌంట్స్ మనం జూస్తే బ్లూ టిక్ ఉంటుంది. అంటే అఫీషియల్. అంటే ఆ అకౌంట్ అఫీషియల్ పర్సన్ వాడుతున్నాడు అని. ఓకే. అలా సిస్టమ్‌కి ఇది రైట్ ఎంబీఆరా? కాదా? ఆర్ జీపీటీయా? కాదా? తెలుసుకోవడానికి మ్యాజిక్ నంబర్. ఓకే. బ్లూ టిక్ లాంటిదనమాట. పార్టీషన్ టేబుల్. పార్టీషన్ టేబుల్ అంటే ఈ హార్డ్ డిస్క్‌లో ఉన్న పార్టీషన్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. 64 బైట్స్ పార్టీషన్ టేబుల్. అండ్ బూట్ లోడర్. ఈ బూట్ లోడర్‌లో ఏముంటుంది? బూట్ లోడర్‌లో ఏముంటుంది? సో, బూట్ లోడర్‌లో మనకి నేను ఇంతకు ముందు చెప్పాను. ఎక్కడైతే కెర్నల్ ఉంటుందో, ఆ కెర్నల్ యొక్క అడ్రెస్, పాత్ ఈ బూట్ లోడర్‌లో ఉంటుంది. అంటే కెర్నల్ ఎక్కడ ఉంటుంది? గ్రబ్
చెప్తది కెర్నల్ ఎక్కడుందో. సో, అంటే ఇక్కడ బూట్ లోడర్‌లో ఏముంటుంది? గ్రబ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే. గ్రబ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే. ఈ గ్రబ్ ఎంబీఆర్ ఆర్ జీపీటీలో ఏముంటుందండి? గ్రబ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో, గ్రబ్ అనేది మనకి లోడ్ చేస్తది. అంటే ఎంబీఆర్‌లో గ్రబ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో, ఇన్ సింపుల్ టర్మ్స్ ఎంబీఆర్ లోడ్స్ ఎగ్జిక్యూట్ గ్రబ్ బూట్ లోడర్. గ్రబ్ బూట్ లోడర్ ఎగ్జిక్యూట్ చేస్తాం. సో, గ్రబ్‌కి అడ్వాన్స్‌డ్ గ్రబ్ 2. గ్రబ్ అనేది లెగసీ ఓల్డ్. గ్రబ్ 2 అనేది లేటెస్ట్ అడ్వాన్స్‌డ్. ఓకే. ఈ గ్రబ్ మనకి ఈ గ్రబ్ యొక్క పాత్ ఎక్కడుంటుంది గ్రబ్? ఎలా ఉంటుంది గ్రబ్? ఓకే. బూట్. మనం ఫైల్ సిస్టమ్ హైరార్కీలో చెప్పేటప్పుడు రూట్ బూట్ ఇందులో బూటబుల్ ఫైల్స్ ఉంటాయి. లైనక్స్ బూట్ అవ్వడానికి ఈ డైరెక్టరీ అవసరం మనం చెప్పుకున్నాం. గుర్తుందా? సో, మీరిలా రీకాల్ చేసుకోవాలి నేను చెప్తున్నప్పుడల్లాను. ఓకే. సో, మనం రూట్ హోము, రూట్ ఈటీసీ మనం ఫైల్ సిస్టమ్ హైరార్కీ చెప్పుకున్నాం గదా! అందులో మనం ఈ రూట్ బూట్ గురించి చెప్పుకునేటప్పుడు నేను జెప్పా. మనం ఆహ్, లినక్స్ బూటింగ్ ప్రొసీజర్ లినక్స్ బూట్ ప్రాసెస్ గురించి చెప్పుకునేటప్పుడు మనం రూట్ బూట్ గురించి చెప్పుకుంటాం అని జెప్పాను. ఇప్పుడొచ్చింది. సో, ఈ రూట్ బూట్ అంటే ఈ బూట్‌లో లినక్స్ బూట్ బూటబుల్ ఫైల్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో, బూట్ ఆహ్, గ్రబ్ సారీ grub2 grub.cfg ఇది గ్రబ్ ఫైల్ అండి. ఇది గ్రబ్ ఫైల్. సో, ఎక్కువగా నేను క్యాట్ అని ఎందుకు ఇచ్చానంటే, ఎడిటర్‌లో ఓపెన్ చేస్తే మనం ఏమైనా సరే మనకి మన కాన్షియస్ లేకుండా మనం ఏదైనా చిన్న ఫుల్ స్టాపో, కామానో పడుంటే, అందుకనే ఎప్పుడైనా మీరు విఏ ఎడిటర్‌లో ఓపెన్ చేస్తే ఇలాంటి ఫైల్స్ ఏవైనా సరే మీరేం చేయాలో బయటకొచ్చేటప్పుడు ఇప్పుడు నేను ఇలా ఓపెన్ చేశాననుకుందాం. ఎప్పుడైనా ఇవన్నీ బెస్ట్ ప్రాక్టీసెస్ అండి. ఇవే ఎక్స్‌పీరియన్స్. ఓకే. ఇవన్నీ బెస్ట్ ప్రాక్టీసెస్. మీరు బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అయితే అదే ఎక్స్‌పీరియన్స్‌కి, ఫ్రెషర్స్‌కి ఉన్న డిఫరెన్స్. సో, ఇది నేను క్యాట్‌తో ఓపెన్ చేశాను. ఎందుకంటే అది టెర్మినల్ మీద ప్రింట్ అవుతది. సో, మనం ఏమి ఆ ఫైల్‌ని డిస్టర్బ్ చేయము. ఇన్ కేస్ వీఏలో ఓపెన్ చేసామనుకో, ఎప్పుడైనా సరే ఇలాంటి క్రూషియల్ ఫైల్స్ ఇలాంటి ఆహ్, ఇంపార్టెంట్ ఫైల్స్‌ని, కాన్ఫిగ్ ఫైల్స్‌ని ఎప్పుడైనా సరే మీరు ఇలా చదవండి. చదివిన తర్వాత అంటే మీరేం చేస్తారు క్యూ అనండి. ఎప్పుడు ఇలా సేవ్ చేయకుండానే బయటికి రండి. ఓకే. నేనేం చేయలేదు కదా! సేవ్ చేసి బయటకొద్దామని మీరు సేవ్ చేయడంగా ట్రై చేస్తే ఎక్కడొక స్పేస్ అయినా పడొచ్చు. ఓకే. లేకపోతే ఒక ఫుల్ స్టాప్ పడొచ్చు, కామా పడొచ్చు. ఇలాంటివన్నీ జరగొచ్చు. లేదా మీరు టెర్మినల్ మీద ప్రింట్ చేసుకోండి. చేసుకొని చదువుకోండి ఆ కాన్ఫిగ్ ఫైల్. ఓకే. సో, ఇలా మనం గ్రబ్ ఇక్కడేంటంటే నెక్స్ట్ గ్రబ్. గ్రబ్2 ఎంబీఆర్ ఏం చేస్తది? గ్రబ్2ను లోడ్ చేస్తది. గ్రబ్2 ఏం చేస్తది? గ్రబ్2 దగ్గర ఆపరేటింగ్ సిస్టమ్ అంటే కెర్నల్ ఎక్కడుందో గ్రబ్2కి తెలుసు. పాత్ తెలుసు. గ్రబ్2కి పాత్ తెలుసనమాట. సో, ఈ గ్రబ్2 ఏం చేస్తదంటే కెర్నల్‌ని ఎగ్జిక్యూట్ చేస్తది. గ్రబ్2 ఏం చేస్తుంది? లోడ్స్ కెర్నల్ ఇమేజ్. కెర్నల్ ఇమేజ్‌ని లోడ్ చేస్తది. ఓకే. ఎండ్ సిస్టమ్‌డి ఫస్ట్ ప్రాసెస్. కెర్నల్‌ని ఇక లోడ్స్ కెర్నల్ ఇమేజ్. కెర్నల్ అనేది ఇమేజ్ రూపంలో ఉంటుంది. కెర్నల్‌ని రన్ చేస్తది. ఓకే. ఇనిట్ రామ్ ఎఫ్ఎస్. ఇనిట్ రామ్ ఎఫ్ఎస్‌ని ఎగ్జిక్యూట్ చేస్తది. ఏంటి ఇనిట్ రామ్ ఎఫ్ఎస్ అంటే ఇనీషియల్ రామ్. ఇక్కడ ఇనిట్ రామ్ ఎఫ్ఎస్ అంటే
ఇది ఇనీషియల్ ర్యామ్ ఫైల్ సిస్టమ్. దాన్ని ఇనీషియల్ ఇనిట్ ర్యామ్ ఎఫ్ఎస్, ఇదిగోండి ఇక్కడ ఇనిట్ ర్యామ్ ఎఫ్ఎస్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇనీషియల్ ర్యామ్ ఫైల్ సిస్టమ్. ఇప్పుడు కెర్నల్ని మనం కెర్నల్ ఈజ్ నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్. మనం చెప్పుకున్న ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అవ్వాలి అంటే ఫైల్ సిస్టమ్ ఉండాలి, అవునా? ఫైల్ సిస్టమ్ ఉండాలి కదా. ఫైల్ సిస్టమ్ ఉంటేనే మనకి హార్డ్ డిస్క్ లో డేటా అనేది రీడ్ చేయాలన్నా రైట్ చేయాలన్నా మనకి ఫైల్ సిస్టమ్ ఇంపార్టెంట్. అందుకే ఇది ఇనీషియల్ ర్యామ్ ఫైల్ సిస్టమ్ అన్నమాట. ఇది అంటే యాక్చువల్ ఫైల్ సిస్టమ్ లోడ్ అయ్యేంత వరకు ఈ ఇనీషియల్ ర్యామ్ ఫైల్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది. ఓకే, సో ఈ గ్రబ్ టు కెర్నల్ ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు, అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ని ఎక్కడైతే పాత్ ఉందో అక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనకి కెర్నల్ ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూట్ ఎస్బిన్ ఇనిట్. ఈ కెర్నల్ ఏం చేస్తుందంటే సిస్టమ్ డి, ఇనిట్ అనేది ఓల్డ్ కాంపోనెంట్, సిస్టమ్ డి అనేది అడ్వాన్స్డ్. సో ఈ కెర్నల్ మనకి ఎగ్జిక్యూట్ ఎప్పుడైతే గ్రబ్ కెర్నల్ ని ఎగ్జిక్యూట్ చేస్తుందో, కెర్నల్ అండ్ ఇనిట్ ర్యామ్, ఇనిట్ ఆర్డి, ఓకే, ఇనిషియల్ ర్యామ్ డిస్క్ ఎగ్జిక్యూట్ చేస్తుందో, ఎందుకంటే ఇది ఒక టెంపరరీ ఫైల్ సిస్టమ్. ఆ టెంపరరీ ఫైల్ సిస్టమ్ సహాయంతో కెర్నల్ ఎగ్జిక్యూట్ అవడం స్టార్ట్ అవుతుంది అనమాట. మౌంట్స్ ద రూట్ ఫైల్ సిస్టమ్ యాజ్ స్పెసిఫైడ్. ఓకే, అప్పుడు మౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. అంతవరకు హార్డ్ డిస్క్ అనేది అక్కడ నుంచి హార్డ్ డిస్క్ లో ఉన్న కెర్నల్ ఇమేజ్ ఫైల్స్ ఓకే మౌంట్ అవడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, మౌంట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మౌంట్ అయ్యి హార్డ్ డిస్క్ లో ఉన్న ఫైల్స్ ని రీడ్ చేయడం మొదలు పెడుతుంది. ఓకే, సో ఇట్ ఆల్సో కంటైన్స్ నెసెసరీ డ్రైవర్స్ compiled inside which helps it to access hard drive partitions and other hardware. కెర్నల్ అప్పుడు ఏం చేస్తుంది, హార్డ్ డిస్క్ లో ఉన్న ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ రన్ అవడం మొదలు పెడతాయి. ఓకే, సో తర్వాత ఇనిట్ సిస్టమ్ డి, ఇనిట్ సిస్టమ్ డి ఇది ఏం చేస్తుందంటే సిస్టమ్ డి లుక్స్ ఎట్ ఈటీసీ ఇనిట్ ట్యాబ్. ఇది ఒకసారి మీకు ఓపెన్ రన్ లెవెల్స్. సిస్టమ్ డి ఏం చేస్తుందంటే రన్ లెవెల్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సిస్టమ్ డి రన్ లెవెల్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ రన్ లెవెల్స్ ఏమున్నాయి మనకి, 0 to 6 అంటే 7 రన్ లెవెల్స్ ఉన్నాయి మనకి. ఓకే, ఈ కెర్నల్ ఏం చేస్తుంది, ఈ అవైలబుల్ రన్ లెవెల్స్ ని లోడ్ చేస్తుంది. ఓకే, సో కెర్నల్ ఎగ్జిక్యూట్ ఇనిట్ ఆర్ సిస్టమ్ డి. ఈ సిస్టమ్ డిలోని రన్ లెవెల్స్ లోడ్ అవుతాయి. ఏంటి రన్ లెవెల్స్, ఎలా పనిచేస్తాయి? ఓకే, ఎలా పనిచేస్తాయి అంటే 0 అనేది షట్ డౌన్. మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను మీకు షట్ డౌన్ చేయడానికి ఇనిట్ 0, ఓకే, రీబూట్ చేయడానికి ఇనిట్ 6 వాడుతున్నాను. గుర్తుందా మీకు ఈ కమాండ్? ఈ కమాండ్ ఏంటంటే నేను ఈ రన్ లెవెల్ని రన్ చేస్తున్నాను. అంటే ఈ రన్ లెవెల్ రన్ చేస్తే సిస్టమ్ షట్ డౌన్ అవుతుంది. ఈ రన్ లెవెల్ రన్ చేస్తే సిస్టమ్ రీబూట్ అవుతుంది. మనం షట్ డౌన్ చేయడానికి, రీబూట్ చేయడానికి షట్ డౌన్ అనే కమాండ్, పవర్ ఆఫ్ అనే రీబూట్ అనే కమాండ్, ఓకే, రీబూట్ చేయడానికి పవర్ ఆఫ్ అనే కమాండ్ షట్ డౌన్ చేయడానికి వాడచ్చు. బట్ నేను ఇవి వాడుతున్నాను. ఇనిట్ 0 అంటే షట్ డౌన్ అవుతుంది, ఇనిట్ 6 అంటే రీబూట్ అవుతుంది సిస్టమ్. సో
ఇలా 0 to 6 రన్ లెవెల్స్ ఉన్నాయి. ఒక్కొక్క రన్ లెవెల్ ఒక్కొక్క దానికోసం. పర్పస్, డిఫరెంట్ పర్పస్. ఏంటి? ఇది ఇనిట్ 0 అంటే పవర్ ఆఫ్. సిస్టమ్‌ని పవర్ ఆఫ్ చేయడానికి ఇనిట్ 0. సిస్టమ్‌లో సింగిల్ యూజర్ మోడ్‌లోకి వెళ్ళాలి. అంటే సింగిల్ యూజర్ మోడ్‌లోకి వెళ్ళాలి. లినక్స్ సిస్టమ్ అనేది మల్టీ యూజర్, మల్టీ టాస్క్. మల్టిపుల్ యూజర్స్ లాగిన్ అవ్వగలం. కాకుండా మనం ఒక సింగిల్ యూజర్ మోడ్‌లోకి లాగిన్ అవ్వాలంటే ఈ రన్ లెవెల్ వాడతాం. ఓకే. అండ్ మల్టీ యూజర్ వితౌట్ ఎన్ఎఫ్ఎస్, నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. అంటే ఈ రన్ లెవెల్‌లోకి వెళ్తే మల్టిపుల్ యూజర్స్ లాగిన్ అవ్వగలరు. బట్ ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్స్‌కి ఫైల్స్ అనేవి ఎక్స్చేంజ్ చేయలేము వితౌట్ ఎన్ఎఫ్ఎస్. రన్ లెవెల్ 3లో ఫుల్ మల్టీ యూజర్ మోడ్ ఇది. రన్ లెవెల్ 3 అనేది ఫుల్ మల్టీ యూజర్ మోడ్. సో ఈ మల్టీ యూజర్ మోడ్ ఎక్కువగా మనం రన్ లెవెల్ 3 వాడతాము. రన్ లెవెల్ 3 వాడతాం మనం వర్క్ చేయాలంటే. నెక్స్ట్ 4 రన్ లెవెల్ అనేది అన్యూజ్డ్. ఇది ఎవరు వాడం. 5th రన్ లెవెల్ అనేది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇదిగోండి ఎలా ఉంటుందంటే ఇలా. ఇది రన్ లెవెల్ ఇలా ఉంటుంది. ఇది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. రన్ లెవెల్ 3 అనేది ఇలా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ 6 రీబూట్. ఈ రన్ లెవెల్ రీబూట్ కోసం. సో మనం రన్ లెవెల్ 3 గాని 5 గాని డిఫాల్ట్‌గా ఉంటుందండి. రన్ లెవెల్ 3 ఆర్ 5. ఎందుకంటే ఈ 2 రన్ లెవెల్‌లోనే మనం పని చేస్తాం. ఎక్కువగా రన్ లెవెల్ 3 ఉంటుంది. డిఫాల్ట్ రన్ లెవెల్. లేదా 5 ఉంటుంది డిఫాల్ట్ రన్ లెవెల్. ఈ 2 రన్ లెవెల్లే డిఫాల్ట్‌గా సెట్ చేసి ఉంటాయి. సో ఈ 2 రన్ లెవెల్‌లోనే మనం పని చేయగలం. ఓకే. సో మనం ఇప్పుడు ఏ రన్ లెవెల్‌లో ఉన్నాము? హూ హైఫన్ రన్ లెవెల్ 5లో ఉన్నాం. రన్ లెవెల్ 5లో ఉన్నాం కాబట్టే ఇగోండి ఇలా లోడ్ అవుతుంది. అదే రన్ లెవెల్ 3లో ఉన్నామనుకోండి. ఇక్కడ మనకి ఎలా లోడ్ అవుతుందంటే కమాండ్ ప్రాంప్టే లోడ్ అవుతుంది. అంటే ఏంటి? మనం ఇగో ఇలానే ఉంటుంది. రన్ లెవెల్ 3 గాని మనం చేంజ్ చేస్తే ఇలా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మనం రన్ లెవెల్ 5లో ఉన్నాం. రన్ లెవెల్ 5లో ఉన్నాం కాబట్టి ఇగోండి ఇలా లోడ్ అవుతుంది. ఓకే. ఇది రన్ లెవెల్ 5. సో ఇప్పుడు మనం రన్ లెవెల్ మార్చొచ్చా అంటే మార్చుకోవచ్చు. మనం రన్ లెవెల్ మార్చుకోవచ్చు. సో ఇలా హూ -r అని ఇవ్వచ్చు. లేదా సిస్టమ్ సిటిఎల్. నేను ఈ సిస్టమ్ సిటిఎల్ కమాండ్ గురించి తర్వాత మనం మాట్లాడుకుంటాం. మీరైతే జస్ట్ ఇలా సిస్టమ్ సిటిఎల్ అని ఇచ్చి గెట్ డిఫాల్ట్ గ్రాఫికల్. గ్రాఫికల్ అంటే ఏంటి? గ్రాఫికల్ అంటే ఇక్కడ నేను నోట్స్ ఉందా? గ్రాఫికల్ లేదు. ఓకే. ఓకే. గ్రాఫికల్ అంటే రన్ లెవెల్ 5 అన్నమాట. గ్రాఫికల్ అంటే రన్ లెవెల్ 5 నోట్స్ నేను ఇస్తాను. అంటే జస్ట్ ఇక్కడ ఎలా ఉంటదండి? ఇక్కడ మల్టీ యూజర్ టార్గెట్, గ్రాఫికల్ యూజర్ టార్గెట్. టార్గెట్ అంటే రన్ లెవెల్ అండి. రన్ లెవెల్‌కి టార్గెట్‌కి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. రన్ లెవెల్ అనేది లెగసీ, ఓల్డ్. టార్గెట్ అనేది అడ్వాన్స్డ్, న్యూ వన్. ఇక్కడ రన్ లెవెల్ అనేది మనకి ఓల్డ్ అంటే రెడ్ హ్యాట్ 7లో వాడతారు. ఇక్కడ రెడ్ హ్యాట్ 8లో టార్గెట్స్ అంటాం. సో ప్రతిదానికి ఓల్డ్, లెగసీ, ఇనిట్, అడ్వాన్స్డ్, సిస్టమ్ డి. కెర్నల్ పేరైతే కెర్నలే. ఆపరేటింగ్ సిస్టమ్‌కి ఇంకా అడ్వాన్స్డ్ ఓల్డ్ లేదు. గ్రబ్‌కి గ్రబ్ 2 అడ్వాన్స్డ్. ఎంబీఆర్‌కి జీపీటీ అడ్వాన్స్డ్. బయోస్‌కి యూఎఫ్ఐ అడ్వాన్స్డ్. సో కెర్నల్ ఈజ్ నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్. దానికి ఇంక అడ్వాన్స్డ్ వర్డ్ లేదు. కెర్నలే అంతే కదా. సో సో ఈ రన్ లెవెల్స్ ఎక్కడి నుంచి మనకి లోడ్ అవుతాయి? ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన ఈ రన్ లెవెల్స్ ఎక్కడి నుంచి లోడ్ అవుతాయి? ఒక డైరెక్టరీ ఉండాలి కదా. అది ఈ డైరెక్టరీ ఈటీసీ rc.d rc0.d. ఇక్కడ నుంచి రన్ లెవెల్ 0, రన్ లెవెల్ 1, రన్ లెవెల్ 2 ఇలా ఒక్కొక్క రన్ లెవెల్ ఈ పాత్ నుంచి
లోడ్ అవుతాయి. ఓకే. సో, ఈ పాత్ నుంచి లోడ్ అవుతాయి. సో, రన్ లెవెల్ మనం ఏ రన్ లెవెల్‌లో ఉన్నామో చూడాలంటే -r లేదా systemctl get default అనగానే గ్రాఫికల్ అని వస్తది. గ్రాఫికల్ ఈజ్ నథింగ్ బట్ రన్ లెవెల్ 5 ఇక్కడ చూడండి. రన్ లెవెల్ 5. ఈ రన్ లెవెల్‌ని మనం మార్చొచ్చు. ఈ రన్ లెవెల్‌ని మనం మార్చొచ్చు. ఎలా మార్చొచ్చు అంటే టు చేంజ్ ద డిఫాల్ట్ రన్ లెవెల్ మనం systemctl set-default ఓకే. నేను multi-user.target అని ఇస్తే రన్ లెవెల్ మారుతుంది. ఓకే. సో, రన్ లెవెల్ ఏం చేసింది ఇక్కడ నేను ఈ కమాండ్ రన్ చేయగానే ఏం చేసింది కమాండ్ కొన్ని కమాండ్స్ ఫైల్ మీద ఇంపాక్ట్ చేయకపోతే ఆ కమాండ్స్ ఆ చేంజెస్ టెంపరరీగానే ఉంటాయి. సో, ఇక్కడ కమాండ్ రన్ చేసేటప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏం చేసింది డిఫాల్ట్ ఇది రిమూవ్ చేసింది. ఏం చేసింది ఇంకొక ఫైల్ క్రియేట్ చేసింది. ఈటీసీ సిస్టమ్‌డి సిస్టమ్ డిఫాల్ట్ డాట్ టార్గెట్ నుంచి యూఎస్ఆర్ లిబ్ సిస్టమ్‌డి సిస్టమ్ మల్టీ యూజర్ మార్చింది. అంటే ఇక్కడ ఫైల్‌లో చేంజెస్ జరిగింది. ఇప్పుడు నేను -r అనగానే రన్ లెవెల్ 5 ఉంది. systemctl default get default మల్టీ యూజర్ మారిందా? ఇంతకుముందు మనకి గ్రాఫికల్ అని వచ్చింది కమాండ్ రన్ చేసేటప్పుడు. మల్టీ యూజర్ ఇక్కడ ఇంకా మారలేదు, మారుతుంది రీబూట్ చేసినాక. ఈ కమాండ్ రన్ చేసేటప్పుడు ఇంకా రన్ లెవెల్ 5లోనే ఉన్నాం, అంటే గ్రాఫికల్లో ఉన్నాం. బట్ నేను ఇక్కడ ఈ కమాండ్తో రన్ లెవెల్ మార్చాను. మార్చినప్పుడు ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ చూపించట్లేదు -r. సో, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే షట్ డౌన్ అంటే రీబూట్ చేయాలి. రీబూట్ చేయాలంటే ఇలా చేయొచ్చు, రీబూట్. ఓకే. కానీ నేను రన్ లెవెల్ నుంచి రీబూట్ చేస్తాను. యూనిట్ 6 అనగానే రీబూట్ అవుతుంది. సో, ఇక్కడ మీరు చూడండి రన్ లెవెల్ గ్రాఫికల్ అంటే రన్ లెవెల్ 5 ఉంది కాబట్టి ఇలా ఉంది. రన్ లెవెల్ 3గా మారుస్తున్నాను కాబట్టి మీకు ఎలా లోడ్ అవుతుందో మీకు తెలుస్తుంది. చూసారా? ఇది రన్ లెవెల్ 3. చూసారా? రన్ లెవెల్ 5 లోడ్ అవ్వలేదు. రన్ లెవెల్ 3 లోడ్ అయింది. రన్ లెవెల్ 5 లోడ్ అయితే మనకి గ్రాఫిక్స్ లోడ్ అవుతాయి. రూట్ పాస్వర్డ్ ఇది రన్ లెవెల్. సో, ఇక్కడికి వద్దాం. ఆర్ అంటే రీకనెక్ట్ అవుతుంది. -r అన్నాం. ఇప్పుడు రన్ లెవెల్ 3 వచ్చిందా? ఓకే. systemctl ఇది ముందే చూపించింది అనుకోండి మనకి ఏ రన్ లెవెల్ అనేది. అంటే చేంజ్ చేసిన రన్ లెవెల్ ఇమ్మీడియేట్‌గా చూపించింది. బట్ ఈ కమాండ్ అప్పుడు చూపించలేదు. మనకి ఈ కమాండ్ ఏం చూపించింది -rలో ఇంకా రన్ లెవెల్ 5 చూపించింది. మనం ఎప్పుడైతే రీబూట్ చేసామో అప్పుడు రన్ లెవెల్ 3 కనిపించింది. ఇలా లినక్స్ అనేది మనకి బూట్ అవుతుందండి. ఓకే. సో, అయితే ఇప్పుడు మనం ఈ రన్ లెవెల్ కొన్ని సందర్భాలు అంటే ఇంతకుముందు స్టార్ట్ ఎక్స్ ఈ కమాండ్ రెడ్ హ్యాట్ 7లో పనిచేసేది. అంటే రన్ లెవెల్ 3లో ఉండి రన్ లెవెల్ 5లోకి స్విచ్ అవ్వాలి టెంపరరీగా. అంటే స్టార్ట్ ఎక్స్ అని ఇచ్చామనుకోండి. రన్ లెవెల్ అంటే గ్రాఫికల్ చూసారా? గ్రాఫికల్‌లోకి వెళ్ళాం. ఇది టెంపరరీయే. టెంపరరీగా స్విచ్ అవ్వచ్చు. రన్ లెవెల్ 3 నుంచి రన్ లెవెల్ 5కి టెంపరరీగా స్విచ్ అవ్వచ్చు. పర్మనెంట్‌గా కాదు. సో, ఈ లినక్స్ రన్ లెవెల్ ఇప్పుడు లినక్స్ రన్ లెవెల్ ఏ రన్ లెవెల్‌లో ఉంది?
మనకి 3లోనే ఉంది. గ్రాఫిక్ 5లో లేదు. రన్ లెవెల్ 5లో లేదు. బట్ నేను టెంపరరీగా స్టార్ట్ ఎక్స్ అనే కమాండ్ రన్ చేస్తే మనం టెంపరరీగా రన్ లెవెల్ 5లోకెళ్ళొచ్చు. ఇది రన్ లెవెల్ 5. ఓకే. నౌ అయితే uname-r ఈ కమాండ్ రన్ చేస్తే మనకి ఏం తెలుస్తుంది? కర్నల్ వర్షన్ తెలుస్తది. జనరల్‌గా కర్నల్ వర్షన్ వేరే ఉంటది. రిలీజ్డ్ వర్షన్ వేరే ఉంటది. ఓకే. కర్నల్ వర్షన్ వేరు, రిలీజ్డ్ వర్షన్ వేరు. uname-a అనగానే మనకి హోస్ట్ నేము, కర్నల్ వర్షన్, హోస్ట్ నేము, ఏ వర్షన్ రన్ అవుతుందో తెలుస్తుంది. అందుకే నేను ఇక్కడ హోస్ట్ నేమ్ సిటిఎల్ రన్ చేయమంటాను. హోస్ట్ నేమ్ సిటిఎల్. ఇక్కడ మనకి కర్నల్ వర్షన్ వస్తది. రిలీజ్ వర్షన్ వస్తది. దిస్ ఈజ్ రిలీజ్ వర్షన్. దీన్ని రిలీజ్డ్ వర్షన్ అంటాం. అన్ని డీటెయిల్స్ వస్తాయండి. ఇక్కడ ఆర్కిటెక్చర్ 64 బిట్టా, 32 బిట్టా, మేడ్ ఏంటి, ఇది ఫిజికల్ సిస్టమా, ఫిజికల్ మిషనా, వర్చువల్ మిషనా తెలుస్తుంది. అన్నీ తెలుస్తాయి. ఓకే. నెక్స్ట్. ఓకే. ఇక్కడ క్యాట్ బూట్ grub2 grub2.c grub2.cfg. ఓకే. ఇక్కడ మనకి ఇది గ్రబ్ ఫైల్. ఇవ్వండి. ఎక్కడ మౌంట్ అయింది? రూట్. ఇది మౌంట్ చేసిన. ఈ మౌంట్ పాయింట్ అనేది లోడ్ అవుతుంది. మ్యాపర్ RHL రూట్ కెర్నల్. ఓకే. ఇది లోడ్ అవుతుందండి. ఎప్పుడైతే మనకి రన్ లెవెల్స్ ఇది లోడ్ అయిన తర్వాత రన్ లెవెల్స్ లోడ్ అవుతాయి మనకి. ఓకే. ఓకే. నౌ ఇప్పుడు మనం రూట్ పాస్వర్డ్‌ని ఎలా రికవరీ చేయాలి? అండ్ గ్రబ్ స్క్రీన్ మీకు తెలిసే ఉంటుంది. ఒక్క నిమిషం. గ్రబ్ స్క్రీన్. గ్రబ్ మనకు కనిపిస్తది. మనకి ఏ ఆపరేటింగ్ సిస్టమో ఇలా కనిపిస్తుంది గుర్తుందా? బూట్ చేసేటప్పుడు ఇలా కనిపిస్తుంది. దీన్నే గ్రబ్ అంటారు. గ్రబ్ ఫైల్. ఈ గ్రబ్ ఫైల్‌లోనే మనకి ఆపరేటింగ్ సిస్టము ఎక్కడుందో గ్రబ్ ఫైల్‌లో ఉంటుంది. ఇది గ్రబ్ ఫైల్. గ్రబ్ స్క్రీన్ అంటాం. ఓకే. ఈ గ్రబ్‌లో మనకు మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తాయి మనకి మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఈ స్క్రీన్ మనం టైమ్‌ని చేంజ్ చేయొచ్చు. అంటే స్క్రీన్ జనరల్‌గా ఒక 5 సెకండ్సే ఉంటది. ఆ 5 సెకండ్స్ తర్వాత ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కెర్నల్ ఇమేజ్‌ని లోడ్ చేస్తది గ్రబ్. సో, ఈ స్క్రీన్ టైమ్‌ని మనం పెంచొచ్చు. జనరల్‌గా డిఫాల్ట్ 5 సెకండ్స్ ఉంటాయి. దాన్ని పెంచాలంటే ఎలా పెంచాలి? ఓకే. సో, నేను ఆ ఫైల్ అంతటిని మనం చూడాలంటే అందుకు నేను గ్రెప్ వాడి టైమ్ ఔట్ బూట్ grub2 grub.cfg ఇవ్వండి. సెట్ టైమ్ ఔట్ 5. ఓకే. సెట్ టైమ్ ఔట్ 5. ఇది మార్చొచ్చు. అంటే ఏంటంటే ఆ స్క్రీన్ టైమ్ అనేది పెంచొచ్చు మనం. సో, నేను పెంచాలి అంటే ఏం చేయాలి? మనం అల్టిమేట్‌గా వి ఈటీసీ గ్రబ్ ఫైల్‌ని మనం ఇలా కూడా ఓపెన్ చేయొచ్చు. ఈ పాత్ నుంచి కూడా ఓపెన్ చేయొచ్చు. లింక్. ఓకే. ఇక్కడ గ్రబ్ టైమ్ ఔట్ ఉంది కదా! ఇక్కడ చేంజ్ చేస్తా. దీన్ని నేను 9 సెకండ్స్ చేయొచ్చు. 9 సెకండ్స్.
కాన్ఫిగరేషన్ ఓకే చేంజ్ చేసాం. సో మనం ఇప్పుడు ఆ 5 సెకండ్స్ స్క్రీన్ టైం కాస్త 9 సెకండ్స్ అవుతుంది. సో చేస్తే సరిపోదు. ఈ చేంజెస్ అన్నీ మనం ఏం చేయాలి? గ్రబ్ 2లోకి అంటే గ్రబ్ 2లోని ఈ కాన్ఫిగ్‌లోకి మనం చేంజ్ చేయాలి. చేంజ్ చేయాలంటే గ్రబ్ 2 ఓకే. గ్రబ్ 2 mkconfig మేక్ కాన్ఫిగ్ -o ఇందులోకి బూట్ గ్రబ్ 2 గ్రబ్. సో ఏ చేంజెస్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ చేంజెస్‌ని మనం ఇక్కడ చేస్తున్నాం. అప్డేట్ ద చేంజెస్ ఇన్ గ్రబ్ 2. మనం ఇక్కడ ఏదైతే చేంజెస్ చేసామో ఈ కాన్ఫిగ్‌లో ఆ చేంజెస్ ఇందులోకి అప్డేట్ చేస్తున్నాం. జనరేటింగ్ గ్రబ్ ఫైల్ డన్. మారిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ కమాండ్ రన్ చేద్దాం. ఏది grep -i టైమ్ అవుట్ boot grep2 grep.cfg 9. జస్ట్ ఆ స్క్రీన్ టైమ్ అవుట్ ని మనం పెంచడమే. ఓకే. సో ఇలా మనం పెంచొచ్చు. అండ్ ఆర్కిటెక్చర్ నేను అదే చెప్పా. ఒక్కొక్క ఇండివిడ్యువల్ సింగిల్ పర్పస్ కమాండ్స్ ఉంటాయి. మనం హోస్ట్ ఎంసీటీఎల్ ఈ కమాండ్ రన్ చేస్తే అంత ఇన్ఫర్మేషన్ వస్తది. కానీ ఇగోండి ఆర్కిటెక్చర్ ఆర్క్ అనే కమాండ్ వస్తే ఏ ఆర్కిటెక్చర్ అంటే ఏ 64 బిట్టా 32 బిట్టా ఓఎస్ యొక్క ఆర్కిటెక్చర్ తెలుస్తుంది. యూనేమ్ -m ఇలా అయినా ఆర్కిటెక్చర్ మనకు తెలుస్తుంది. సో అండ్ రిలీజ్ వర్షన్ తెలుసుకోవాలి. ఓఎస్ యొక్క రిలీజ్ వర్షన్ ఏంటి? ఇక్కడ కనిపిస్తుంది. ఓఎస్ యొక్క రిలీజ్ వర్షన్ ఇక్కడ కనిపిస్తుంది. కానీ మనం ఇక్కడ నుంచి కూడా తెలుసుకోవచ్చు. ఈటీసీ రెడ్ హ్యాట్ రిలీజ్ ఇక్కడ నుంచి కూడా 8.10 ఇలా మనం తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మనం రూట్ పాస్వర్డ్‌ని రికవరీ చేయాలి. రూట్ పాస్వర్డ్ మర్చిపోయాం. ఓకే. రికవరింగ్ రూట్ ఇప్పుడు మనకి వేరే పాస్వర్డ్ మర్చిపోతే మనం ఈజీగా రికవరీ చేయొచ్చు. ఎందుకు? రూట్‌తో లాగిన్ అయిపోయి మనం ఆ పాస్వర్డ్ మార్చడం, అప్డేట్ చేసేయవచ్చు. కానీ రూట్ పాస్వర్డే మర్చిపోతే ఎలా రికవరీ చేయాలి? అది ఇప్పుడు చూద్దాం. సో ఇది మీకు హెల్ప్ అవుతుంది. రియల్ టైమ్‌లో. రూట్ పాస్వర్డ్‌ని ఎలా మనం రికవరీ చేయాలి? రూట్ తప్ప ఏ పాస్వర్డ్‌నైనా సింపుల్‌గా రికవరీ చేయొచ్చు. ఎందుకు? రూట్ యూజర్‌తో లాగిన్ అయ్యి ఆ యూజర్ యొక్క పాస్వర్డ్‌ని మనం అప్డేట్ చేయొచ్చు. రికవరీ చేయొచ్చు. రికవరీ ఈజ్ నథింగ్ బట్ చేంజింగ్ అండి. అంటే ఓల్డ్ పాస్వర్డ్ మనకు గుర్తు రానప్పుడే కదా మనం అప్డేట్ చేయాలనుకుంటున్నాం. రికవరీ అంటే అది. రికవరీ అంటే పాత పాస్వర్డ్‌ని రికవరీ చేయాలనే థాట్ తీసేయండి. మనం చేంజ్ చేయాలి. పాత పాస్వర్డ్ మర్చిపోయాము. ఇప్పుడు పాస్వర్డ్ మర్చిపోతే మనం లాగిన్ అవ్వలేం కదా! ఏ వర్క్ చేయలేం. అలా అని ఒక నార్మల్ యూజర్ రూట్ పాస్వర్డ్‌ని అప్డేట్ చేయలేదు. చేంజ్ చేయగలదా? ఒక నార్మల్ యూజర్ రూట్ పాస్వర్డ్‌ని మార్చగలదా? సో, అందుకనే రూట్ పాస్వర్డ్‌ని ఎలా మనం రికవరీ చేయాలి ఇన్ కేస్ మర్చిపోతే. అదిప్పుడు చూద్దాం. అయితే దీనికి స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ నేను క్లియర్‌గా రాసాను. ఆ స్టెప్స్ మీరు ఫాలో అవ్వండి. ఓకే. సో, మనం ఓకే. నేనేం చేస్తానంటే షట్ డౌన్ చేస్తాను ఫస్ట్. పవర్ ఆఫ్ ఇలా కూడా అనొచ్చు మనం. పవర్ ఆఫ్ అనగానే షట్ డౌన్ అవుతుంది. ఓకే. ఫస్ట్ మనం ఏం చేయాలంటే సిస్టమ్‌ని బూట్ చేయాలి. బూట్ చేసేటప్పుడు మనకి గ్రబ్ స్క్రీన్ చూపించాను కదా! ఆ గ్రబ్ స్క్రీన్ వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి? ప్రెస్ చేయాలి. గ్రబ్ స్క్రీన్ వచ్చేటప్పుడు ప్రెస్ చేయాలి. అంటే ఏంటి? ఈ స్క్రీన్ వచ్చేటప్పుడు ప్రెస్ ఈ. ప్రెస్ చేయాలి ఇమ్మీడియేట్‌గా మనం. అప్పుడు బూట్ ప్రాసెస్‌ని హాల్ట్ చేస్తున్నాం. స్టాప్ చేస్తున్నాం.
బ్రేక్ చేస్తున్నాం. బ్రేక్ చేయడానికి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే బూట్ ప్రాసెస్ స్టాప్ అయిపోతుంది. ఓకే. నేను పవర్ ఆన్ చేస్తున్నాను. ఈ చూసారా? ప్రెస్ చేయగానే అంటే 9 సెకండ్స్ టైమ్ ఉంది. బట్ ప్రెస్ అందుకనే 9 సెకండ్స్ పెంచాను. ఎలాగా మీకు చెప్పడం అవుతది. మనకు గూడా ఇప్పుడు హెల్ప్ అవుతదని. 5 సెకండ్స్ అంటే చాలా క్విక్‌గా మనం ప్రెస్ చేయాలి. ఇగో ఇప్పుడు హాల్ట్ అయిపోయింది. బూట్ అనేది హాల్ట్ అయిపోయింది. బూట్ ప్రాసెస్‌ని బ్రేక్ చేసాం. ఓకే. బ్రేక్ చేసిన తర్వాత మనం కంట్రోల్ ఈ లేదా మనం ఇలా ఎక్కడికి తీసుకురావాలి? ఆహ్, ఒక్క నిమిషం. ఇలా స్క్రోల్ చేసుకుంటూ యాక్చువల్ కంట్రోల్ అనగానే మనకి ఎండింగ్‌కొచ్చేస్తది. అంటే క్విట్. ఆ! ప్రెస్ కంట్రోల్ ఎక్స్ టు రీస్టార్ట్. కంట్రోల్ సి ఫర్ కమాండ్ ప్రాంప్ట్ ఆర్ ఎస్కేప్ టు డిస్కార్డ్ ఎడిట్. ఓకే. సో, కొద్దిగా పైకి వెళ్ళి కంట్రోల్ అంటాను. అంటే ఇక్కడికొచ్చింది. ఇక్కడికొద్దాం. ఇలా మౌస్‌ని సో, ఈ యారో కీస్‌తోనే మీరు ఇలా ఇక్కడికి రండి. ఇక్కడికొచ్చి స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇచ్చి ఆర్‌డి, ఆర్‌డి డాట్ బ్రేక్. ఆర్‌డి డాట్ బ్రేక్ ఇవ్వండి. అంటే ఎడిట్ అండి. కెర్నల్ ఆర్గ్యుమెంట్స్‌ని ఎడిట్ చేస్తుంది. అనగానే ఎడిట్. ఆహ్, ఎడిట్ అని మనం ఆర్‌డి డాట్ బ్రేక్ అని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సో, ఇప్పుడు మనం కంటిన్యూ చేయాలి కదా! నెక్స్ట్ ఫర్దర్‌గా కంట్రోల్ ఎక్స్. కంట్రోల్ ఎక్స్. ఇప్పుడు నేను ప్రెస్ చేస్తాను. కంట్రోల్ ఎక్స్. ఏం లేదండి. నేను బూట్ ప్రాసెస్‌ని బ్రేక్ చేసి సింగిల్ యూజర్ మోడ్‌లోకి వెళ్ళాను. వితౌట్ రూట్ పాస్వర్డ్ అడిగిందా? సో, ఈ ప్రయత్నం అంతా సింగిల్ యూజర్ మోడ్. సింగిల్ యూజర్ మోడ్. ఇది సింగిల్ యూజర్ మోడ్. ఈ మోడ్‌లోకి వెళ్ళాను. ఓకే. ఈ మోడ్‌లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఏం జేయాలి? సింగిల్ యూజర్ మోడ్‌లోకి బూట్ అయిన తర్వాత దీన్నే ఎమర్జెన్సీ మోడ్ అని గూడా అంటాం. బూట్ ఇంటూ ఎమర్జెన్సీ మోడ్. వెళ్ళిన తర్వాత మనం మౌంట్ చేయాలి. మౌంట్ -ఓ రీమౌంట్. ఏం రీమౌంట్ చేయాలి? సిస్ రూట్. సిస్ రూట్. సిస్ రూట్‌ని మౌంట్ చేయాలి. ఎందుకు మౌంట్ చేయాలంటే సిస్ రూట్‌కి రీడ్ పర్మిషన్స్ ఉంటాయి. మనం రీడ్ రైట్ పర్మిషన్స్‌తో మౌంట్ చేయాలి. రీడ్ రైట్. మౌంట్ -ఓ రీమౌంట్ సిస్ రూట్ -ఓ రీడ్ రైట్. మీరు కావాలంటే ఒక్క నిమిషం ఇది ఇవ్వకముందు నేనేం చేస్తానంటే మౌంట్ అనిచ్చి గ్రెప్ సిస్ రూట్ అనే డైరెక్టరీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్ఓ అని ఉంది. ఒక్క నిమిషం. రీడ్ ఓన్లీ అంటే సిస్ రూట్‌ని మనం ఎడిట్ చేయలేం. సిస్ రూట్‌లో ఉన్న ఫైల్స్‌ని మనం ఎడిట్ చేయలేం. సిస్ రూట్‌లో ఉన్న ఫైల్స్‌ని మనం ఎడిట్ చేయలేం. ఫైల్‌ని ఎడిట్ చేయలేం. సో, రీడ్ ఓన్లీ ఉంది. దాన్ని రీడ్ రైట్‌గా మార్చాలి. సో, నేను మౌంట్ -ఓ రీమౌంట్ సిస్ రూట్ ఓకే. -ఓ రీడ్ రైట్. మౌంట్ చేసాం. ఇప్పుడు
మళ్ళీ ఈ కమాండ్ రన్ చేయండి. ఇప్పుడు రీడ్ రైట్ వచ్చిందా ఇక్కడ? చూడండి రీడ్ రైట్. ఇక్కడ రీడ్ ఓన్లీ, ఇక్కడ రీడ్ రైట్. ఇప్పుడు ఆ sysroot డైరెక్టరీని మనం ఓపెన్ చేద్దాం. ఓకే. ఓపెన్ చేయాలంటే chroot sysroot అనాలి. ఇక్కడ sysrootని ఓపెన్ చేయాలంటే ఇది chroot. ఓకే. chroot sysroot ఓపెన్ అయింది. ఇప్పుడు మనం passwd అనే కమాండ్‌ని రన్ చేయాలి. passwd అనే కమాండ్‌ని రన్ చేయాలి. టు చేంజ్ ద రూట్ పాస్వర్డ్. ఇగోండి చేంజింగ్ పాస్వర్డ్ ఫర్ రూట్ యూజర్. ఓకే. నేను పాస్వర్డ్‌ని మారుస్తున్నాను. ఏమైంది? ఆల్ అథెంటికేషన్ టోకెన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. అంటే రూట్ పాస్వర్డ్ మారిపోయింది, చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆటో రీలేబుల్ చేయాలండి. మనం ఇక్కడ ఆటో రీలేబుల్ చేయాలి. రీలేబుల్, లేబుల్ అంటే గుర్తుందా? పాలసీ గుర్తుందా మనకి? పాలసీ ఏంటది? పాలసీ ఎస్సీ లినక్స్ పాలసీ. అది ఊరుకోదు. సో టచ్ రూట్ ఆటో రీలేబుల్. ఆటో రీలేబుల్ ఎంటర్. దాని తర్వాత రీబూట్ చేయాలి. దాని తర్వాత మనం రీబూట్ చేయాలి. రీబూట్. ఎగ్జిట్ అవ్వాలి. ఎందుకంటే ఇది ఎగ్జిట్ అయ్యి ఇప్పుడు రీబూట్ అన్న. మనం సో ఎస్సీ లినక్స్ పాలసీస్ టు ఆటో రీలేబుల్ ఎస్సీ లినక్స్ పాలసీస్. అందుకనే మనం ఒక బ్లాంక్ హిడెన్ ఫైల్ని మనం క్రియేట్ చేసాం టచ్ అనే కమాండ్. నౌ రీబూట్ చేస్తున్నాం. నైన్ సెకండ్స్ కాబట్టి మీకు ఎక్కువ టైం కనిపిస్తుంది ఇప్పుడు. ఇంతకుముందు ఎక్కువ టైం కనిపించేది కాదు కదా. గ్రబ్ స్క్రీన్ ఎక్కువ టైం కనిపించేది కాదు, ఎందుకంటే అప్పుడు 5 సెకండ్స్, ఇప్పుడు 9 సెకండ్స్ కాబట్టి ఎక్కువ టైం కనిపిస్తుంది. అప్డేట్ అయింది. ఇలా మనం రూట్ పాస్వర్డ్ని రికవరీ చేసుకోవాలి. ఓకే, బూట్ అవుతుంది. లెట్స్ వెయిట్. ఎనీ క్వశ్చన్స్? ఎస్సీ లినక్స్ ఏ మోడ్లో ఉందో మనం తెలుసుకోవాలంటే బూట్ అయినాక ఇక మనం ఇలా రన్ చేసుకుంటుంది. ఓకే. సో నేను టెంపరరీగా మనం రన్ లెవెల్ 3 నుంచి రన్ లెవెల్ 5కి స్విచ్ అయ్యాను కదా.
టెంపరరీగానే. చూసారా? రన్ లెవెల్ 3 లోడ్ అయింది రీబూట్ అయినప్పుడు. ఓకే. ఇప్పుడు రూట్ ఇప్పుడు మీరు మార్చిన పాస్వర్డ్ ఏదైతే అప్డేట్ చేశారో, కొత్త పాస్వర్డ్ చేంజ్ చేశారో ఆ పాస్వర్డ్ ఇవ్వండి. ఓకే. కూల్. ఇక్కడ కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిపోయింది. నౌ నేను who-r రన్ లెవెల్ 3 ఉంది కదా! సో, రన్ లెవెల్‌ని మళ్ళీ నేను మార్చాలనుకుంటే systemctl get default ఇక్కడ కూడా రన్. సో, రన్ లెవెల్ 3 నుంచి మనం 5కి మార్చుకోవాలనుకుంటే మార్చుకొని రీబూట్ చేసుకోవచ్చు. ఓకే. సో, systemctl set default ఇక్కడ ఇది రన్ చేసే ముందు మనం cat etc మనం రన్ లెవెల్స్ ఏవేవి ఉన్నాయో మనం లోడ్ చేయొచ్చు. లేదా ఒక పని రన్ లెవెల్ మార్చేద్దాం. systemctl set defaultలో మనం ఇక్కడ మల్టీ యూజర్ టార్గెట్ మల్టీ యూజర్ కాదు, గ్రాఫిక్ కదా, గ్రాఫిక్ టార్గెట్ ఎంటర్. ఓకే. మనకి ఇక్కడ cat etc systemctl ఇప్పుడు ఓకే who-r రన్ లెవెల్ 3 ఉంది. systemctl get default. ఓకే. మనకి రన్ లెవెల్ గ్రాఫికల్గా మారిపోయింది. ఇప్పుడు నేను రీబూట్ అంట. రన్ లెవెల్ మళ్ళీ మనం 5కి మార్చేస్తున్నాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? చూసారా? రన్ లెవెల్ 5కి వచ్చేసింది. ఇప్పుడు ఇలా మనం రన్ లెవెల్ని మార్చుకోవచ్చు. Thank you all. Thanks for joining. Have a great day. See you tomorrow.